నమస్తే. ఈరోజు మనం ఐరి నియోజకవర్గంలోని చాలా గ్రామాలను వీక్షించడం జరిగింది. మహారాష్ట్రలో జరుగుతున్న ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ రణరంగం రసవత్తరంగా సాగుతుంది. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కూడా ప్రధానంగా ఈ ఐరి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు అని మా మీడియా సర్వేలో ప్రత్యక్షంగా కూడా ఐరి నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని కూడా వీక్షించడం జరిగింది. ఏ గ్రామానికి వెళ్ళినా అభివృద్ధి జరగలేదు అని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఐరి నియోజకవర్గం నుంచి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలుగా కూడా ఎన్నో వివిధ పోస్టులు అనుభవించిన వారు కూడా ఉన్నారు. కానీ ఐరి నియోజకవర్గం ఎందుకు అభివృద్ధి చెందలేదు అనేది ఇక్కడ ప్రశ్న. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఐరి నియోజకవర్గంలో ఏ గ్రామాలు చూసినా రోడ్లు మాత్రం అభివృద్ధి చెందలేదు. మౌలిక సదుపాయాలు కూడా ఈ నియోజకవర్గంలో ఎవరికి కూడా అందకపోవడం వల్ల ఈ ప్రాంతం చాలా వెనుకబడిపోయింది. ఇప్పుడు మన ఇండియాలో మనం చూసినట్టయితే గ్రామం కూడా ఎంతో అభివృద్ధి చెందింది. గ్రామాలు కూడా పట్టణాలు తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే గ్రామాలు కూడా పట్టణాలుగా తలపిస్తున్నాయి. సీసీ రోడ్లు కానీ, మురికి వాడలు కానీ, ఏది ఏమైనా కానీ పారిశుద్ధ్య లోపం లేకుండా ఎన్నో గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలుగా వాటి రూపురేఖలు మారిపోయాయి. మరి ఈ దరిద్రం మహారాష్ట్రకు ఎందుకు తట్టుకున్నది? మహారాష్ట్రలోనే ఐరి నియోజకవర్గానికి ఈ దరిద్రం ఎందుకు దాపురించింది అని ఒక్కసారి మనం విశ్లేషించుకున్నట్టయితే ఈ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యానికి గురవడం వల్లనే ఈరోజు ఈ ఐరి నియోజకవర్గం అభివృద్ధికి ఆమెడ దూరంలో ఉంది అని చెప్పక తప్పదు. మరి ఈ పాలకులకు ఓట్లేసి ఎందుకు గెలిపించారు? ఈ పాలకులు ఉండి ఏం ప్రయోజనం? ఈ పాలకులు ప్రజా సమస్యలు పట్టించుకున్నారా? ఈ పాలకులు ఎవరికైతే కొమ్ము కాశారో అధికారం రాగానే ఈ గ్రామాలని పట్టించుకోకుండా పోవడం వల్ల పేదరికము అంటే ఐరి నియోజకవర్గంలోనే ఉన్నారు పేదలు. అంటే ఐరి నియోజకవర్గంలో పేదలు, ఖచ్చితంగా పేదలు అంటే వాళ్ళే గత 100-150 సంవత్సరాల క్రితం ఎలాగైతే పేదలుగా ఉన్నారో ప్రస్తుతం ఆనాటి తర్ణాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి, ఆనాటి ప్రతీకలు ఇప్పుడు కనిపిస్తున్నాయి, ఆనాటి ఘోరాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. నిత్యం కూలీ నాలి చేసుకొని బ్రతికే వారే తప్ప ఈ ప్రాంతంలో ఒక మంచి ఇల్లు కట్టుకొని ప్రభుత్వం నుండి ఫలాలు అందుకొని చక్కగా బ్రతికిన కుటుంబాలే లేవు. బట్ట పొట్ట నీటి కోసం కూడా ఈ ఐరి నియోజకవర్గంలో ఎందరో అల్లాడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రభుత్వాలు ఎక్కడికి పోయాయి? ఈ భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ మహారాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ నాయకులు ఏం చేశారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు గ్రామాలకు చెందిన ప్రజలు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, అక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, అక్కడ ఒక నాయకుడు ఉన్నాడు, ఇక్కడ ఒక నాయకురాలు ఉంది. అసలు ఏమైంది ఈ ఐరి నియోజకవర్గానికి? ఎందుకు ఈ ఐరి నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు? ఈ సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ గ్రామాలు ఎందుకు అభివృద్ధి చెందలేదు? ఈ గ్రామాల పరిస్థితి ఏంటిది? ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు ఎంతో ఉత్కంఠను రేపుతున్నాయి. కనీస వసతులు లేక ఐరి నియోజకవర్గంలో అల్లాడుతున్న ప్రజల కష్టాలను కూడా పట్టించుకోని ఈ రాజకీయ నాయకులు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ రాజకీయ నాయకులు ఉండి ఏమిటి? ఎవరిని ఉద్ధరించడానికి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో వీళ్ళు పోటీ చేశారని ప్రతి గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఈ రాజకీయ నాయకులు ఎవరిని ఉద్ధరించడానికి ఇప్పుడు ఈ స్థానిక శాసనసభల ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఈ సందర్భంగా గ్రామ స్థాయిలో కూడా ప్రజలు కూడా వారిని ప్రశ్నిస్తున్నారు. మరి ఏమిటి? మనం ఎక్కడున్నాం? ఏ అనాగరిక ప్రపంచంలో ఉన్నాం? ఎందుకు మా సమస్యలు పట్టించుకోవడం లేదు? ఎందుకు మాకు స్వాతంత్రం రాలేదు? స్వేచ్ఛ స్వాతంత్రం లేని ఇండియాలో ఉన్న ఏ నియోజకవర్గం అంటే మా మీడియాకు ప్రత్యక్షంగా చూసిన ప్రకారం ఐరి నియోజకవర్గం. గత 8 రోజులుగా ఐరి నియోజకవర్గం ప్రతి గ్రామంలో ప్రతి పల్లెటూరులో తిరుగుతూ వారి సమస్యలు చూస్తే మాత్రం చాలా బాధ వేస్తుంది.
ఈ ప్రాంతంలో నివసించిన వాళ్ళు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న వారే ఉన్నారు. మరి వారి సమస్యలకు ఏమైనా న్యాయం జరిగిందా? వారికి ప్రభుత్వం నుండి ఏమైనా వస్తున్నాయా? ప్రభుత్వం నుండి పింఛను వస్తుందా? ప్రభుత్వం నుండి వాళ్ళకి ఏమైనా రేషన్ అందుతున్నాయా? అవన్నీ ఏం లేకుండా పోయింది ఈ ఐరీ నియోజకవర్గంలో. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ అభివృద్ధి కోసం ఎంతో అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రంలో. కానీ ఐరీ నియోజకవర్గం, మహారాష్ట్రంలో ఐరీ నియోజకవర్గానికి మాత్రం ఎలాంటి ప్రభుత్వం నుండి ఫలాలు అందక ఈరోజు బిక్కు బంటు బతుకుతూ మంచినీళ్ళు గతంలో 100-150 సంవత్సరాల క్రితం ఎలాగైతే చెలిమల్లో కుంటల్లో నీరు తీసుకొని తాగేవారు ఉన్నారో ఆ పరిస్థితి లేకుండా మరి ఈ రాజకీయ నాయకులు ఎవరి కోసం ఉన్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి కోసం ఈ రాజకీయం చేస్తున్నారు? రాజకీయంలో ఓట్లు వేయించుకున్న తర్వాతనే కనుమరుగైపోతున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐరీ నియోజకవర్గం చుట్టుపక్కల చూసుకున్నట్టయితే 150 కిలోమీటర్ల దూరంలో ఐరీ నియోజకవర్గం ఉంటుంది. ఆ కాన్స్టెన్సీ, ఆ నియోజకవర్గంలో గెలిచిన శాసనసభ్యులు 100-150 కిలోమీటర్లు పోనంటే రోడ్డు రవాణా సౌకర్యాలు లేక కూడా ఎంతో వాళ్ళు వెనకబడిపోతున్నారు. మరి అక్కడికి పోయి ఆ సమస్యలు ఏంటి అని తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరించేవారు ఉన్నారా అంటే మనం చూసుకున్నట్టయితే గత 15 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఎవరు లేరు అనేది ఇక మనకు స్పష్టమవుతుంది. మరి ఇప్పుడు వచ్చిన ఈ ఎన్నికల్లో నాకు ఓట్లేయని అమాయక ప్రజలను చూసి అమాయకులను మరింత అమాయకులను చేసి వారికి ఇంత కోటలో మేటలో ఇచ్చి ఓట్లు వేయించుకొని తక్కిన మొత్తంతో రాజధానిలో నిలబడి అసెంబ్లీలో కూర్చొని ప్రాతినిధ్యం వహించి పెత్తనాలు చేయిస్తున్నారు. ఇక్కడ మనం చూసిన ఈ రాజకీయ నాయకులే మరి ఈ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలంటే ఐరీ నియోజకవర్గ ప్రజలు ఏం చేయాలని కూడా ఆయా గ్రామ ప్రజలు కూడా ప్రజల్ని ప్రశ్నిస్తున్నారు. ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరు గెలిపించాలి, ఎవరు గెలిస్తే ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఈ రోడ్లు చూడు, ఈ వాడలు చూడు, ఈ ఊళ్ళు చూడు మొత్తం దుమ్ము ధూళితో నిండిపోతుంది. వీళ్ళు అనారోగ్యాల పాలై ఇక్కడ హాస్పిటల్ పోవాలంటే కూడా దాదాపు 100-150 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చి ఎక్కడున్నాం? మన ఈ భారత స్వాతంత్రంలో ఏడ ఉన్నాం? అసలు మన పరిస్థితి ఏంటి? ఎందుకు మనం వెనకబడిపోయాం? ఉన్నవాడికి తింటే ఎవరు, లేని వాడికి ఆకలి ఎక్కువ అన్నట్టు ఇక్కడ లేని వాళ్ళ సమస్యలు పరిష్కరించేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉండి ఏం ప్రయోజనం? ఇక్కడ మనం చూస్తున్నాం. దండాలు పెట్టుకుంటూ ఇక్కడ ఉన్న ఈ రాజకీయ నాయకులు చూస్తాం ఎవరు ఏం చేశారు, ఏం అభివృద్ధి చేశారు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఐరీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారు, ఏమి చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా ఒంటి మీద ఒక కాసిన గుడ్డ వేసుకొని బతికే పరిస్థితి లేదు. ఒక 2 పూటల భోజనం చేయాల్సిన పరిస్థితి లేదు. రెక్కాడి దగ్గర డొక్కాడి పరిస్థితి ఉన్నాయి. వలసలు పోతున్నారు. అనేక మౌలిక సదుపాయాలు లేక అల్లాడుతున్నారు. మరి వాళ్ళని పట్టించుకోవాలని ప్రభుత్వాలు ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ప్రత్యక్షమై గద్దరు చొక్కా వేసుకొని పెద్ద కార్లలో తిరిగి మాకు ఓట్లు వేయని అంటున్నారు. మరి వీళ్ళ సమస్యలు ఏంటి? వీరి సమస్యలు ఏంటి? మరి వీరి సమస్యలు ఏదో పరిష్కారం కావాలి. మరి ఐరీ నియోజకవర్గంలో ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలనే స్పృహ లేకపోవడం ఇక్కడ చాలా విడ్డూరంగా కనిపిస్తుంది. మనం చూసినట్టే ఇండియాలో ఎక్కడ చూసినా కానీ, ఏ నియోజకవర్గాలు చూసినా కానీ, ఏ గ్రామ స్థాయిలో చూసినా కానీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ప్రజలందరూ చూస్తున్నారు. ఇక్కడ ఈ ప్రజలను అడిగి ఒక్కసారి మనం తెలుసుకుంటే మేము ఎందుకు ఓట్లు వేయాలి? మేము గొర్రెలమా, బర్రెలమా, పాలిచ్చే బర్రెలమా, మా బ్రతుకు ఏంది వారు ప్రశ్నిస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకులారా, మీకు చిత్తశుద్ధి ఉంటే ఐరీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కోసం మీరు కంకణం కట్టుకోండి. ఒక వెహికల్ పోతున్నదంటే వెహికల్ బయటికి తీసి ఒక 10 కిలోమీటర్లు పోతేనే రోడ్డు పంట ఉన్న ధూళి మీద పడి వాళ్ళ ముఖాలే ఏర్పడకుండా ఉన్న పరిస్థితులు నెలకొన్నాయి. రవాణా సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేదు, విద్యుత్ సౌకర్యం లేదు, ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. ఏమిటి ఎక్కడ బతుకుతాం? ఏ అనాగరిక దేశంలో మనం బ్రతుకుతున్నాం? జాతీయ స్థాయిలో ఎందరో రాజకీయాలు మేము జాతీయ నాయకులు మనం చెప్పుకుంటున్నారు. నీ జాతీయ నాయకులు ఇక్కడ పని చేయవు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నాయకులైతే మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కన్ను వేసి ఐరీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కోసం మీరు పాటుపడాలని ఈ రాజకీయ నాయకులు ప్రశ్నిస్తుంది. ఐరీ నియోజకవర్గ ప్రజలు మీకు ఓట్లు వేసి ఏం ప్రయోజనం? మేము పాలించే బర్రెలమా? మేము మనుషులం కాదా?
మాకున్న సమస్యలను మీరు పరిష్కరించలేని వారు ఈరోజు మమ్మల్ని ఓట్లు అడగడానికి ఎందుకు వస్తున్నారని ఈ రాజకీయ నాయకుల్ని ప్రశ్నిస్తున్నారు. ఒక అవ్వనడు, ఒక నక్కనడు, ఒక తమ్మునడు, ఒక బైసామునడు, ఒక వ్యాపారవేత్తనడు, ఒక రైతునడు. ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం? మహారాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ ఎవరిని గెలిపేయాలని మా నియోజకవర్గంలోని ప్రజలు ఆలోచించి ఎవరైతే స్వచ్ఛమైన మనుషులు ఉంటారో వాళ్ళని గెలిపించి వారి గెలుపు కోసం కృషి చేసి వాగ్దానాలు తీసుకొని ఎవరైతే ఎమ్మెల్యే గెలుతుందో ఆ ఎమ్మెల్యేను నిలదీసి అభివృద్ధి చేసే కోసం కంకణబద్దులై నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు మహారాష్ట్రలోని ఐరి నియోజకవర్గ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి. మన భారతదేశంలో ఉన్నాయి, మనకు అనేక మౌలిక సదుపాయాలు కావాలి, మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి. 80 ఏళ్ళు మనకు స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు వస్తున్నాయి. కానీ మహారాష్ట్రలోని ఐరి నియోజకవర్గానికి ఎందుకు స్వేచ్ఛ స్వాతంత్రాలు రాలేదని ఆ బైసాబుని అడిగినా చెప్తాడు, ఆ అన్నని అడిగినా చెప్తాడు, ఆ తమ్ముని అడిగినా చెప్తాడు. ఈ రోజు ఈ రోడ్లు ఇట్లా ఉంటాయా అని ప్రశ్నిస్తున్నారు. రేపు ఎలక్షన్స్ ఓట్లు అయిపోయిన తర్వాత గెలిచిన నాయకులు ఈ నియోజకవర్గానికి పట్టించుకోకపోతే చెప్పులు చీపుర్లతో కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ నియోజకవర్గ ప్రజలు. ఇక్కడ ఒక పెద్ద మనుషులు చూస్తున్నాం. ఎలక్షన్స్ వచ్చినాక ఎవరు రారు అంటున్నారు. మరి మనం ఎవరికి ఓట్లు వేయాలి? ఎక్కడ ఉన్నాం? మనం ఏడ బతుకుతున్నాం? మనకు గాలి, నీరు అవన్నీ ప్రకృతి ప్రసాదిస్తుంది. వ్యవసాయం చేసుకొని బతుకుతున్నాం, కూలీనాలు చేసుకొని బతుకుతున్నాం. యువతకు ఉద్యోగ ఉపాధులు లేక కూడా అలాగే అరటి పనులు అమ్ముకుని బతికే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. 100కో కోటికో ఒక్కరు అన్నట్టు వాళ్ళు రాజధానిలో ఉండి 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకొని ఇక్కడ అసెంబ్లీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 100 కోట్లు సంపాదించుకుని వాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు. అవునా కాదా? ఒకసారి పెద్ద మనుషులు అడుగుదాం. 100 కోట్లు సంపాదించుకుంటారు ఎమ్మెల్యే ఐరి నియోజకవర్గ ప్రజల తరఫున ఈ ఎమ్మెల్యేకి మీరు ఏం చెప్తున్నారు ఒకసారి చెప్పండి. కోట్లు సంపాదించుకుంటారు, డౌట్ లేదు. 50 ఏళ్ళ సంచి స్వతంత్రం 70 ఏళ్ళ వచ్చి ఒకసారి ఇది మా ప్రగతి ఆశ్రడి పట్టాలి. ఆశ్రడి పట్టాలి కనుక ప్రగతికి 70 ఏళ్ళ స్వతంత్రంలో ఒకసారి నింపాడు, మీ కేవలం నింపాడు ఎంత ప్రగతి. ఎవరు ఆయన అంటే ఎవరు? ఎందుకు వాళ్ళ పోస్టాలు కట్టుకున్నారు? ఎవరిని మోసం చేయడానికి కట్టుకున్నారు? ఏ అభివృద్ధి చేస్తారు? ఒకసారి మీరు ప్రశ్నించండి. అంబేశ్వరరావు వచ్చిండు, డ్యామ్ కట్టించిండు, భూములు నాశనం. ఈయన ఇది దీపక్ దాదా వచ్చిండు అత్రం, ఆయన వచ్చిండు 4-5 స్కూళ్ళు స్థాపించుకున్నాడు. ఆయన బ్రతుకుతాడు. ఈయన ఈ సార్తో 3 సార్లు 4 సార్లు ఏమీ చేయలేదు. ఇది గెలిచిన తర్వాత కూడా ఆ సారు 4 సార్లు గెలిచిండు, ఆ సారు మంత్రిగా ఉన్నారు, ఆ సారు ఎమ్మెల్యే ఉన్నారు, ఏం చేయలేదని అంటున్నారు. ఆ సారు ఎవరు? ధర్మరావు బాబా ఆత్రం. ఇది అంటే ఎవరిని ఒకళ్ళు చూసి వారు ఏం చేయలేక ప్రజలు మోసం చేయడానికి పేరేంటన్నా వాళ్ళ బండ్లే తిరుగుతాందుకు, మా ఎలక్షన్ ఓటర్ అయ్యేందుకు వాళ్ళ బండ్లే తిరిగాయి. ఇప్పుడు మరి వాళ్ళు వచ్చి చెప్తాను మేము ఎట్లుంటాం. ఇప్పుడు మీరు ఇంకా ఎంతకాలం ఈ రకంగా పేదవాళ్ళుగా బ్రతుకుతారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? తక్కువ ఏం ఇప్పటికి ఊరు పెద్దలు భారతదేశంలో ఇలాంటి గ్రామాలు ఎక్కడన్నా ఉన్నాయా? భారతదేశంలో ఐరి నియోజకవర్గంలో ఉన్న ఇలాంటి సమస్యలు ఉన్న గ్రామాలు ఏమన్నా ఉన్నాయా? ఈ నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలిచినా ఏం లేదు, మాటలు ఇస్తారు, మూటలు చెప్తారు, మూటలు చెప్తారు. వాళ్ళు మాత్రం ఎవరు వచ్చినా ఏం లాభం లేదంటున్నారు. మీరేమంటారు? ఏం లాభం లేదు. ఇక్కడ ఈ సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇక్కడ ఈ ఐరి నియోజకవర్గంలో ఇంకెంతకాలం మనం వెనుకబడి ఉంటాం? ఇంకెంతకాలం మనం మంచి అంగిలాగు దొరుకోలేకపోతున్నాం? ఇంకెంతకాలం అనారోగ్యంగా ఉంటాం? ఇంకెంతకాలం మనం ఎవరికి మోసం చేస్తాం? ఇంకెంతకాలం మనం ఇలా బాధగా బతుకుతాం అంటున్నారు. మీ పేరేంటి? ఇక్కడ రాజశేఖర్ ఒకసారి రాజశేఖర్ని అడుగుదాం. ఈ బతుకులు ఇంతే ఉంటామా మనం ఇక్కడ? ఎవరు గెలిచినా కానీ గిట్లనే అవుతున్నారు. ఇక్కడ ఒక బైసాబ్ ఉన్నాడు. సార్ నమస్తే సార్, 1 సెకండ్ సార్. ఈ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు లేక అట్టడుగుతూ
బయటికి వెళితే దుమ్ముదూరితో అనేక సమస్యలు 100 సమస్యలతో ఉన్నారు. ఈ సమస్యలు పోవాలంటే ఎందుకు మీరు ఇంకా ఈ రకంగా ఉన్నారు? ఇండియాలో ఐరీ నియోజకవర్గం మాత్రమే వెనుకబడిపోయింది. మీరేమంటారు? తెలంగాణ అంటే పబ్లిక్ ఏకైతే తెలంగాణ తెచ్చుకున్నారు. ఇక్కడ తెలంగాణ విదర్భ రావాలంటే ఇక్కడ పబ్లిక్ సాధిస్తలేరు. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఆదివాసీ ఎప్పుడైతే మా ఎమ్మెల్యే ఆదివాసీ జనరల్ సీట్ వస్తుందో అప్పుడు ఇక్కడ డెవలప్ అవుతుంది. ఇది కూడా ఒక చక్కటి సూచన చేశారు. ఇక చక్కటి సూచన చేశారు. జనరల్ సీట్ వేస్తే మాత్రం ఇక్కడ బాగుపడతారు అని ఒక మంచి సూచన చేశారు. అంటే దీని గురించి కూడా ఈ నియోజకవర్గంలోని ప్రజలు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన ఒక యువకుడు. తమ్ముడు నమస్తే. నమస్తే తమ్ముడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరో ఒకరు గెలుస్తారు. మరి మనం ఇట్లే ఉండాలన్నా? ఇక మన ప్రకృతి ఇంతేనా? మనకు స్వేచ్ఛ లేదా, స్వాతంత్రం లేదా, డెవలప్మెంట్ కావద్దా? మనకు ఎన్నో మౌలిక సదుపాయాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎక్కడ మీద దుమ్ము దూరి కనిపించకుండా చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఏమి కావాలని మౌలిక సదుపాయం చేశారు. మరి ఈ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏం తక్కువైంది? మీరు ఏం అడుగుతారు మన ఈ ప్రభుత్వాన్ని? అన్ని మనం ఇంకా మన రోడ్డు కింద మంచిగా ఉండాలి అని మేము అడుగుతున్నాం. అంటే ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ చూస్తున్న ఆ ఫ్లెక్స్లో ఉన్న ఒక్కసారి చూపించండి. ఆ ఫ్లెక్స్లో ఉన్న నాయకులు మాకు ఓట్లేయండి అని వచ్చారు. మాకు ఓట్లేయని వచ్చారు. మాకు ఓట్లేయని వచ్చిన వారిని మరి సమస్యలు పరిష్కరించని వాళ్ళ ఎవరు ఏం అడగలన్నా. ఇట్లా అడుగుతారు ఓట్ల గురించి అసలు 2 రోజుల ముందు అసలు ఓట్లు వేయాలని అంటారు. మళ్ళీ ఓటలు ఎమ్మెల్యే కానీ ఓటు కానీ మంత్రులు కానీ ఏది ఏమైనా కానీ ఇక్కడ మాత్రం అభివృద్ధి జరగదు. ఏ నాయకులు వచ్చినా కానీ 4 రోజులు ఎలక్షన్స్లో తిరిగిపోయిన తర్వాత మళ్ళీ మా ఐరీ నియోజకవర్గాన్ని, మా గ్రామాన్ని పట్టించుకోవాలంటే ఇక్కడ ఒక బైసాబ్ ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో ఐరీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎవరు గెలవాలి, ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరిని ఓడగొట్టాలని మీరు అంటారు? మీ సొంత అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఇది మీరు ఐరీ క్షేత్ర మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే 75 సంవత్సరాల నుంచి ఇది ఎట్లున్నా అట్లానే ఉన్నది. మీ తెలంగాణలో కలిసినా కానీ ఇప్పటికి డెవలప్ కావచ్చు, కానీ ఇప్పటికి డెవలప్ కాలే. ఎవరు గెలిచినా అంతే ఉంటుంది. జనరల్ సీట్ కావాలి, లోకల్ మనిషి కావాలి. కాకపోతే ఇప్పుడు మాకు పిఎం మనం నరేంద్ర మోదీ ఏదో కొద్దిగా గొప్పలకు రైతులకు పిఎం కిసాన్ కానీ రైతు బంధు అసలు స్కీములు మీకు దాన్ని చేయబట్టి కొద్దిగా రైతులు డెవలప్ అవుతాను. ఇప్పుడే దాంతోనే కూర్చున్నాం. కొంచెం కానీ రోడ్లు కావాలి, నీళ్ళు కావాలి, కరెంట్ ప్రాబ్లం ఓకే, రోడ్లు మాత్రం కావాలి. అంటే దుమ్మిధూళితో ఉద్యోగాలు లేక, ఉపాధులు లేక, యువకులు ముసలోళ్ళగా మారి వారికి పిల్లనివ్వడానికి కూడా ఎవరు రాక, వ్యవసాయంలో గిట్టుబాటు ధర లేక, ప్రభుత్వం పింఛన్లు అందక, ప్రస్తుతం ఐరీ నియోజకవర్గంలో రోడ్లు లేక అనేక సమస్యలు కొట్టుకుంటున్నారు. భారతదేశంలో ఐరీ నియోజకవర్గంలో గత 8 రోజులుగా మేము తిరుగుతున్నాం. ప్రతి గ్రామాన్ని తిరుగుతున్నాం. అంటి ముట్టనంటుగా వచ్చి ఓట్లు వేసుకొని గెలుచుకొని పోతున్నారు. వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ఏమంటామంటే ఇక వాళ్ళ రాజ్యం నడుస్తాను. ఇది ఇక్కడ ఎస్టీ కోట గడ్చిరోలు జిల్లా వాళ్ళు ఉన్నంతసేపు డెవలప్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో కలిపితే ఈ ప్రాంతము మాకు ఈ ఐరీ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో కలిపితే అభివృద్ధి చెందుకోవచ్చు. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నో తెలంగాణ రాష్ట్రంలో దాన్ని చక్కగా అభివృద్ధి చేశాయి. కానీ మాకు తెలంగాణ రాష్ట్రంలో కలుపుతారని అనుకున్నాం. ఎన్నో ధర్నా రాష్ట్రాల్లోకి చేసినాం. ఆయన కలపడం మేము వెనకబడిపోయినాం. ఓట్లు వేయించుకొని పోతారు. ఓట్లు వేయించుకున్నాక మమ్మల్ని ప్రత్తకు రానుకుంటూ చేస్తారు అనేది ఇక్కడ పరిస్థితులు. వీళ్ళందరి అభిప్రాయం తెలుస్తున్నది. ప్రస్తుతం ఎవరు గెలిస్తే బాగుంటుంది మీ అభిప్రాయం? ఇప్పుడైతే ధర్మరావు బాబా మా యూత్ నడుస్తుంది మన బీజేపీలో. దాన్ని కొంచెం గొప్ప గ్రేట్ మంచిగా నడుస్తుంది. కాకపోతే కేసీఆర్ మేడిగడ్డ కట్టిండు. ఇదంతా మునుగుతుంది సార్, ఇదంతా మునుగుతుంది. వర్షాకాలం ఈడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ముట్టుకున్నది దాంతో కాబట్టి క్లోజ్ ఉన్నది కాబట్టి ఓపెన్ ఉన్నది కాబట్టి ఈడు గోదావరి రాలే, లేకపోతే ఇక్కడ దాకా గోదావరి. మేడిగడ్డ మీకు గండమైందా? పెద్ద గండమైంది. మేడిగడ్డ మీకు గండమైంది. పెద్ద గండం, మామూలు గండం కాదు. కొన్ని 1000 ఎకరాలు భూములు పోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. నేను ముచ్చట అది. ఇప్పటికి మా గవర్నమెంట్ అయినా తెలంగాణ రూపాయి ఇవ్వలే. నాది సొంతంగా నాది 7 ఎకరాలు పోయింది. ఇక రాలే. ఓకే, అంటే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే పాపాత్ములు పరిపాలిస్తున్న గడ్డ ఐరీ నియోజకవర్గం అడ్డా అనేది ఉంది. జనరల్ అయితే ఎవరో ఒకరు నిలబడు ఈ ఐరీ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం మేము
వారిని నిలదీసే వాళ్ళం. కానీ ఎక్కడనో 100 కిలోమీటర్ల దూరం నుండి పోటీ చేసి, అవునా కాదా, 100 కిలోమీటర్ల నుంచి పోటీ చేసి మాకు న్యాయం చేయకపోతున్నారు. మేడిగడ్డలో పోయిన భూములు కోల్పోయిన వారికి కూడా మాకు నష్టపరిహారం రాక మేము అల్లాడుతున్నామంటున్నారు. ఒక్కరొక్కరు పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామాల్లో చూసినా ఎక్కడ చూసినా కానీ ఉద్యోగ ఉపాధులు, ఫ్యాక్టరీలు, వారి కుటుంబాలు కలకలలాడుతున్నాయి. మరి ఇక్కడ ఈ ఐరీ నియోజకవర్గంలోని సిరోంచ తాలూకా పరిధిలో ఉన్న ఈ ప్రాంతం అంతా ఎందుకు వెనకబడిపోయింది? నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు. కాలం మారుతుంది, సమస్యలు వెలికి వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరిని ఎలా నిలదీయాలనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఎమ్మెల్యే కలిస్తే బాగుంటుంది? దేవుడు ఇది అంటే వాళ్ళు ఏం చెప్పలేక ఏం సార్ భాయ్ సాబ్ ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, ఈ నియోజకవర్గం వెనుకబడిపోయింది, ఈ నియోజకవర్గంలో 150 సంవత్సరాల క్రితం ఎలా ఉంది చాలా ఉంది, ఈ నియోజకవర్గం రాజకీయ నాయకులు పట్టించుకోవడం లేదు, ఈ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చెందలేదు, ఈ నియోజకవర్గం చాలా వెనుకబడిపోయింది. ఇప్పటికి కూడా ఈ నియోజకవర్గాన్ని పట్టించుకునే నాదు లేదు. ఇప్పుడు వీళ్ళందరూ మేము పట్టించుకుంటామని వచ్చారు. మీకు అందరికీ మేము చుట్టాలము, మేము పెద్ద కొడుకులు లాంటి వాళ్ళము, మీకు కష్టాలు తీరుతామని ఇప్పుడు అందరు ఉన్నారు. 11 మంది ఉన్నారు ఇక్కడ. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఎలా చెప్పండి సార్? ఇది ఇప్పటికైతే చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం. ఒకప్పుడు మామూలుగా అంటే బాగా దిగ్భ్రాంత జీవితంలో అంటే బ్రతికేది మారుమూల ప్రాంతాలలో చాలా వెనుకబడి గిరిజన దళిత ఎవరైతే ఉన్నారో పబ్లిక్ చాలా అంధకార జీవితంలో బ్రతికేది. ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది. మన ఇప్పుడు అంటే ఇంతకుముందు బీజేపీ అయితే దాదాపు రోడ్లు వేయడం ఇట్లాంటివి కొన్ని చేసింది. పల్లెలకు కూడా అంటే రోడ్లు అందినాయి, కరెంటు కూడా రావడం జరిగింది. తర్వాత ఆర్గర్ జైలు కూడా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం సార్ ఈ రోడ్ల పరిస్థితి చూస్తే దుమ్ము ఉన్నాయి. ఇప్పుడు అవ్వ అక్కడ కూకున్నది. ఇప్పుడు పొద్దున స్నానం చేసి బొట్టు పెట్టుకుని ఇంటికి అయితే సాయంత్రం ఇంటికి వేయడానికి మనకి ఏర్పడలేని పరిస్థితి దుమ్ము దూలుతూ ఉంటుంది. ఈ సమస్య పరిష్కారం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేయాలి? అది చాలా, ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి పల్లెలలో కొంచెం ముందడికి వచ్చి వాళ్ళు చూసి చాలా వాళ్ళకు కొంచెం దీని మీద బాగా శ్రద్ధ పెట్టి ఈ ఏరియాని కొంచెం దత్తత తీసుకొని అయినా కూడా మనం డెవలప్ చేయాలని మేము కోరుకుంటాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గ్రామాలుగానే ఉన్నాయి. గ్రామాలలో మంచి బట్ట వేసుకొని మంచిగా బ్రతికే పరిస్థితులు లేవు. పెంకుటిల్లాగానే గుడిసెలు ఉన్నాయి గ్రామ స్థాయిలలో. మరి ఐరీ నియోజకవర్గంలో ఇండియాలో ఐరీ నియోజకవర్గమే కనిపిస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఏ పార్టీ ఎవరో నాకు సంబంధం లేదు, దీనికి సమాధానం చెప్పండి. అంటే ఇప్పుడు అది ఏదైతే ముందడి తీసుకుపోకపోవడం, చాలా కొంచెం డిలేడ్ కావడం, అంటే గవర్నమెంట్ ఫామ్ చేయకపోవడం, దీని మీద శ్రద్ధ చేయకపోవడం, కొంచెం లేజీ యాటిట్యూడ్ అన్నట్టు, కొంచెం మెల్లగా స్లోగా చేయడం, కొంచెం చాలా దీన్ని వెనుకబడే ప్రాంతం లెక్క చూడడము. మంత్రి పదవులు దొరికినా కూడా ఈ ఏరియా నుంచే దాన్ని చాలా అంటే డిలేట్గా చూడడం, చాలా బ్యాక్వర్డ్గా చూడడము, ఒక ఏజెన్సీగా తీసుకోకపోవడము, దీని యొక్క అట్లా చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క. ఈ నియోజకవర్గం నుంచి మంత్రిగా కొనసాగుతున్న వాళ్ళు కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి చేయలేదనే మీ బాధ? చేయలేదు మరి. అంటే ఇప్పుడు ఇద్దరు కూడా మంత్రి పదవే పొందింది ఏరియా నుంచి. ఇది చాలా గొప్ప ఏరియా ఇది. అదే ఐరీ అంటే మా నియోజకవర్గం నుండి గెలిచిన వాళ్ళే మంత్రులు అయింది. ఇప్పుడు ఒకప్పుడేమో వనరక్షణ మంత్రి అవుతాడు ఆయన మహారాజు రాజా అమరేశ్వరరావు. ఇప్పుడు ఈయన ధర్మరావు బాబు కూడా ఒక మంత్రి, ఫుడ్ మినిస్టర్ అయ్యాడు. ఇద్దరు మంత్రి పదవులు తీసుకొని కూడా విదర్భ ఏరియాలో కొంచెం డెవలప్ చేయలేకపోవడం. అయితే నీతి న్యాయం ధర్మం వయసుతో సంబంధంగా నీతి న్యాయం ధర్మం వయసు పెరిగిన కొద్ది వాళ్ళు నీట్గా చెప్తారు. ఏ పార్టీలో ఉన్నా నీట్గా చెప్తారు. ఇప్పుడు ఇక్కడ 4 పోస్టర్లు కనిపిస్తున్నాయి. కానీ ఎవరైతే పెద్ద మనుషులు ఉంటారో ఖచ్చితంగా నిలదీస్తారు, నిగ్గు తెలుస్తారు. ఆ పెద్ద మనిషి ఇక్కడ ఉన్నాడు. పెద్ద మనిషి నమస్తే అండి. ఏమిటి మేము ఎమ్మెల్యే గెలవాలని ఉన్నారు ఇక్కడ, మీ అభిప్రాయం ఏంటి సార్? మీరు ఎందుకు వెనకబడిపోయింది ఈ నియోజకవర్గం? 2014 వరకు మేము చీకటి రాజ్యంలోనే ఉన్నాం. ఈడ కరెంట్ ఉంట లేకుండే, మోటార్లు కాలిపోవు, చీకటి డీమ్ లైట్ ఉండేది, అంత అయింది. రాజా అమరేశ్వరరావు మహారాజ్ ఎప్పుడు ఈడ మినిస్టర్ అయిండో అప్పుడు ఈడ ఆసర్లీలో సబ్ స్టేషన్ అయింది. ఒకసారి పోయి చూడండి. అప్పటి నుంచి మాకు కరెంట్ సుఖం ఉన్నది. ఇవాళ మా రైతులు ఏమంటారు, మాకు పంటలు పండుతున్నాయి,
మంచిగా ఉంటుంది, కరెంటు 24 గంటలు ఉంటుంది. ఎప్పుడైనా పోయితే మీదొచ్చి పోయితే లేదు, కానీ సబ్ స్టేషన్ అయిన కాడుంచి నంబర్ 1 కరెంట్ ఉంటుంది. రైతులకు మోటార్ నడుస్తుంది, మోటార్లు కాలిపోతలేవు. వ్యాపారులు కానీ ఊరోళ్ళు కానీ ఇవాళ మహారాజ్ పేరు తీసుకుంటారు, ఆయనని ఓడించి బాధపడతారు. ఆయన 5 ఏళ్ళనే ఈ రోడ్లు అన్నీ అయినాయి. 5 ఏళ్ళలో ఇప్పుడు నడిచే రోడ్ ఇంకా ఆయన మంజూరి. ఆయన ఈ ధర్మరావు బాబు ఒక్క పని ఇంకా తేలే, ఒక్క రూపాయి. ఆయన ఎవరు అద్దాలు పెట్టుకున్న ఆయన అద్దాలు పెట్టుకున్న ఒకసారి చూపించాడు. ఆ స్పెట్స్ పెట్టుకున్న ఓ హీరో లాగా ఉన్నాడు. ఆ హీరోను హీరో చేశారు. ఆ హీరో ఎవరో ఏం పేరు? రాజే అంబీశ్రావు అత్రాం. మళ్ళీ ఒకసారి చెప్పండి. రాజే అంబీశ్రావు అత్రాం పాలక మంత్రి అయినప్పుడే ఈ రోడ్లు అయినాయి, మంజూరు అయినాయి. ఈ కరెంటు సబ్ స్టేషన్ అయినప్పుడే అయింది. ఈ ధర్మరావు బాబా ఒక్క రూపాయి ఇంకా ఇప్పుడు వరకు మాకు ధర్మరావు బాబా చాలా పెద్ద మనిషి, 60 సంవత్సరాలు గడియారం గుర్తు పెట్టుకున్నారు. ఎవరు వాళ్ళు? ఆయన ఇంకా అలా కాకే అవుతాడు. కానీ ఈయన గెలిచిన కాడు మాకు ఈ ఏరియాకి ఒక్క రోడ్ రాలే, రూపాయి రాలే. మేము బాధపడతాం. 5 ఏళ్ళు ఈ మహారాజుని ఓడించి పబ్లిక్ ఇంకా బాధపడతాం. ఈసారి ఏం చెప్తున్నావు ఈ ఐరీ నియోజకవర్గ ప్రజలు? తమరు ఏం చేస్తున్నారు? పెద్ద మనుషులు, సీనియర్ మనుషులు ఏం చెప్తున్నారు? మళ్ళీ ఎవరు గెలవాలనుకుంటున్నారు? మళ్ళా రాజే అంబీశ్రావు మహారాజ్ గెలిస్తేనే ఆయన మీద అన్యాయం జరిగింది. ఏం చేయలేదంటున్నారు కొందరు. ఆయన ఈ ఏరియాకు అన్ని వచ్చిన రోడ్లు అన్ని ఆయన కోటీశ్వరుడు ఆయన అంటున్నారు కొందరు. ఆయన ఫస్ట్ నుంచే కోటేశ్వరు. ఆయన ఏం రాజకీయంలో రూపాయి సంపాదించుకునేటాడు కాదు. ఇది ఎవరిని పట్టించుకోలేదు అంటున్నారు కొందరు. ఆయనే ఎక్కువ మన ఏరియాకు డెవలప్మెంట్. ఆయన ధర్మరావు బాబు ఒక్క పని అలా కార్యకర్తలు ఉంటే చెప్పమని, ఒక్క పని, ఒక్క రూపాయి. ధర్మరావు బాబా కూడా నియోజకవర్గాన్ని మంచి పట్టించుకున్నారని కొందరు అంటున్నారు. లేదు, ఆయన సుర్జాగఢ్ అదే ఒక్కటే చూసుకుంటాడు, కానీ మా ఏరియాలో ఏ పని ఇంకా రాలే, ఒక్క రూపాయి ఇంకా రాలే. ఇప్పుడు ఈ సార్ పేరేంటి? నవ్వుకుంటా ఉన్నాడు. ఈ సార్ పేరేంటి ఒకసారి చూపి. ఈ సార్ ఎవరు? ఈ సార్ పేరేంటి? దీపక్ దాదా అస్త్రం. దీపక్ దాదా అస్త్రం ఒకప్పుడు ఎమ్మెల్యే ఉండే. ఈయన 10 ఏళ్ళు ముందు ఎమ్మెల్యే ఉండే. మా అసెంబ్లీకు సబ్ స్టేషన్ కావాలంటే ఇత్తా అని 10 ఏళ్ళు తీసేసిండు. ఈయన 5 ఏళ్ళు ఉన్నాడు. ఎప్పటికీ వచ్చినప్పుడు మీకు సబ్ స్టేషన్ తెస్తా అంటే ఈయన ఇంకా 5 ఏళ్ళు అయిపోయినాయి. ఎప్పుడు రాజే అంబీశ్రావు మహారాజ్ గెలిచిండో అప్పుడు మేము రైతులం అందరం చెప్పినాం, మాకు ఇక్కడ సబ్ స్టేషన్ కావాలి, కరెంట్ ఉండలేదు బరాబర్ అంటే ఆయన పోయి సబ్ స్టేషన్ మంజూరు చేసుకొని వచ్చిండు. ఇక్కడ మీరు చెప్పిందంతా ఇక్కడ ప్రజలు వింటున్నారు. ఈ రోడ్డు ఆయన చేయలేదు అనేవారు కూడా కొందరు ఉన్నారు ఇక్కడ. ఆయన రోడే మరి ఇప్పుడు బాబా తెచ్చింది ఒక రోడ్డు. ఇది ఎవరైనా ఉంటే చెప్పమాను. ఇది హైవే రోడ్డు ఆయనే తెచ్చిండు. ఇంకో ఇది నీళ్ళ టాంకి 3 వచ్చినాయి. మా వీడియో జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం చేస్తాడు. నీళ్ళ టాంకి అయింది. ఇలా మేము సుఖంగా ఉన్నాం. నీళ్లు 24 గంటలు పడుతుంది. మరి ఇప్పుడు ఇంకొకటి, ఈ స్కూల్ కు ఉన్న షేక్ టీచర్ ఉన్నాడు, షేక్ ఖుర్షీద్ సార్. ఆయనకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. ఆయన చేసిన డెవలప్మెంట్, ఆయనకు ఎంత ఫండ్ కావాలనో అంత రాజాంబీశ్రావు మహారాజ్ ఇచ్చిండు. యువకుడు ఒకప్పుడు గుడిసె ఉండేది, గుడిసె. ఇవాళ ఎంత డెవలప్ అయింది చూడండి. ఆ డెవలప్మెంట్ చూసి ఆ ఖుర్షీద్ సార్ కు రాష్ట్రపతి అవార్డు దొరికింది. అంటే ఇప్పుడు మళ్ళీ గెలుస్తాడు అనేది నమ్మకమా? బిల్కుల్ గెలుస్తాడు. ఈసారి గెలిపిస్తాం, ఇది గ్యారంటీతో గెలిపిస్తాం. ఆయన అయిపోయింది, ఆయన పని అయిపోయింది. ఆయన ఇంకొకటి ఆయనకున్న ఆయన మన లేదు ఆమె భాగ్యశ్రీ యాత్ర ఇంత అయ్యకే ఓటేసాడు. ఓకే, ఈమె మాజీ ఎమ్మెల్యే ఒకసారి అనుకోజ్ వచ్చిండు, పెందరామ తలాండి, ఆయన బిడ్డ. ఓకే, ఆమె నిలబడ్డది. గెలుచుడు గెలవది, కానీ వర్కర్ కొద్దిగా. ఓకే, ఆయన గెలుస్తాడా? ఆయన ఇంకా గెలుస్తాడా? గెలవాడు. ఆయన గెలుస్తాడా? ఆయన ఖచ్చితంగా 101%. మీ వయసు ఎంత? నాకు 66. 66 సంవత్సరాలు ప్రజలను వినండి. 66 సంవత్సరాలు మీరు చెప్పింది నమ్మొచ్చా? 40 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నా నేను. నాకు తెలియదు 40 ఏళ్ళ నుంచి రాజకీయంలో ఉన్నారంట. అంటే ఎవరైనా ధర్మరావు బాబు ఒక పని చూపెట్టమను, నేను మహారాజు చేసిన పనులు ఎన్నో చూపెడతా. సబ్ స్టేషన్ చూపెడతా, హైవే రోడ్ చూపెడతా, అన్ని చూపెడతా. ఆయన మందు మనీ ఇచ్చి గెలుస్తాడు అంటున్నారు. ఆయనే ఇయ్యాడు. ఇప్పుడు వరకు అందరికీ పైసలు వాటపోయినాయి. మా మహారాజుకి ఎవడన్నా రూపాయి వాటపోయిందా అడగండి. మేము ఇయ్యం, పైసలు ఇయ్యం. డబ్బులు వంచి గెలుస్తాడు, ఈ ప్రాంతానికి రాడు అని ఒక ఆరోపణ ఉంది. డబ్బులు ఇట్లా ఆయనది ఇంకా ఇయ్యలే, మేమేక ఇయ్యాలి. కానీ ఈయన పంచుడు అయిపోయింది. పంచుడు అయిపోయిందా? అయిపోయింది. ఎవరైనా? ధర్మరావు బాబా.
పంచుడు అయిపోయిందా? అయిపోయింది, రోలర్ అయినా పంచుతా ఉండు. ఇప్పుడు నెక్స్ట్ ఆ స్పేడ్స్ పెట్టుకున్న అద్దాల మనిషి ఆటో గుర్తు మళ్ళీ డబ్బులు పంచడానికి సిద్ధంగా ఉన్నాడా? లేడు మేము ఆ ఊర్లో ఏదైనా పంచినట్టు. డబ్బులు పంచకుంటే ఎలా గెలుస్తారు? అప్పుడు ఇంకా ఓడిపోయింది, ఇంకా కారణం డబ్బులు పంచకే. అంటే ఇప్పుడు డబ్బులు పంచుతాడా? పంచడు. ఇప్పుడు ఇంకా ఎలా గెలుస్తాడు పైసా? గెలిచి చూపెడతాం ప్రజలకు. ఇక్కడ ఈడ సబ్ స్టేషన్ అయిన కాడు ఇప్పుడు ప్రజలకు కొద్దిగా బుద్ధి వచ్చింది. అంటే ఒక ఈ విలేజ్ అనుకుంటారా? నియోజకవర్గం మొత్తం అనుకుంటున్నారా? 20 ఊర్లు అయితే ఇప్పుడు ఈ సబ్ స్టేషన్ వలన ఈయన కోట్లు ఇస్తాం. 20 ఊర్లు అయితే సరే. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోడ్డు రవాణా సౌకర్యాలు, గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఆసక్తిగా కూడా ఇక్కడ ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి లేదు, తుమ్ము ధూళితో అనారోగ్యాల పాలై ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది? రాజాంబీశ్వరరావు మహారాజ్ గెలిస్తేనే బాగుంటది. ఆయన వర్కర్స్ చేసి చూపెట్టిండు. హాస్టల్ ఇవాళ పేరు తీసుకుంటాను. అగర్ ఈ ధర్మరావు బాబా ఏదైనా ఒక పని తెచ్చిండు అని ఈ ఊర్లో ఒప్పుకుంటే నేను తప్పించుకుంటా ఇల్లు. నీతి న్యాయం ధర్మం, నీతి న్యాయం ధర్మం. ఇండియాలో ఉన్న ఎన్నో నియోజకవర్గాలు కనుసూపు మేరలో అభివృద్ధి చెందాయి. ఎంతో మందికి సమస్యలు పరిష్కారం అయ్యాయి. ఈ బస్సులు ఇలా ఉండయి, ఈ రోడ్లు ఇలా ఉండయి, ఈ ఉద్యోగస్తులు రేట్లు పెరుగుతాయి, ఇవాళ జీతాలు ఎక్కువవుతాయి. మరి అందరికి వ్యవసాయం మంచిగా ఉంటుంది. వ్యవసాయం పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది. అప్పుడు ఆ కుటుంబాలు బాగుపడతాయి. కానీ ఈ నియోజకవర్గంలో మాత్రం మనం వెనకబడిపోయా ఉన్నామని మేము తిరిగిన అనేక గ్రామాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. మరి ఆ స్పేడ్స్ పెట్టుకున్న ఆటో గుర్తు ఎత్తడిన గట్టి నమ్మకం మీకు ఎలా ఉంది? మీరు కొన్ని ఊర్లకు అయితే గ్రామ సడక్ యోజన అని మహారాష్ట్రది గవర్నమెంట్ అన్ని రోడ్లు అయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ పిఎం గ్రామ యోజన అని ఉన్నది అయినాయి. మీకు ఏ ఊర్లో లేని రోడ్డు అని చెప్పమనండి. ఏ ఊరుకు రోడ్డు పోలేదు. కొన్ని చిన్న రోడ్లు అయినాయి, పెద్ద అయినాయి కావచ్చు, కానీ రోడ్లు అయితే అన్ని జాగాలు అయినాయి. ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు వరకు పని ఆయన ఇచ్చిన పనులే నడుతున్నాయి, కానీ ధర్మరావు బాబా ఇచ్చిన ఒక్క పని రాలేదు ఇప్పుడు వరకు. అంటే ఇది పరిస్థితి ఇక్కడ ఉన్న పరిస్థితి ఎక్కడ ఉన్నామని ఇక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ ఒక సీనియర్ రాజకీయ నాయకులు 40 సంవత్సరాలు ఉన్న అనుభవం ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు కూడా చెప్తున్నారు. పెద్దలు చెప్పిన మాట అక్షర సత్యం అనుకోవచ్చు. పెద్దలు చెప్పిన మాట శ్రేయోదార్యం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏది ఏమైనా కానీ 20వ తారీఖు నాడు ఓట్లు వేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం 1 2 3 4 ఒక హీరోలుగా ఉన్నారు. ఈ హీరోలు ఎవరు జీరోలు అవుతారో ఈ ప్రజల చేతుల్లో ఉంది. ఎవరు గెలిచినా కానీ ప్రజలారా, ఎవరు గెలిచినా కానీ నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎవరు గెలిచినా కానీ మా అభివృద్ధి చేయాలని నిలదీయాల్సిన ఉంది. మీరు చాలా వెనుకబడిపోయారు ఈ నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో కనీసం మంచి తాగుదామని లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో చాలా వెనుకబడిపోయి వెనుకబడి ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకొని సరి అయిన వ్యక్తిని గెలిపించాలని కోరుకుంటున్నాం. ఓట్ లిస్టులో సమయ గౌడ్.